హాయ్ ఫ్రెండ్స్, చికెన్ నిల్వ పచ్చడి చేసుకుందాం, చూద్దాం రండి. ఫస్ట్గా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవడానికి ఇలా పెట్టుకున్నాను. మసాలా వేయించుకుందాము. చికెన్ సైడ్ ఉడకబెట్టుకుంటున్నానండి. బాండీ పెట్టుకొని నూనె పోసుకొని నూనె వేడి పెట్టుకుంటున్నాను. మరో బాండీలో ధనియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, మిరియాలు, చెక్క, లవంగ, ఇలాచి అన్నీ వేయించుకొని మిక్సీ వేసుకుంటున్నాను. నూనె వేడైన దాంట్లో కరివేపాకు వేసుకొని వేయించుకుంటున్నానండి. కరివేపాకు వేయించుకున్న దాన్ని తీసి పక్క పెట్టుకొని అదే నూనెలో చికెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటున్నానండి. చికెన్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేదాకా రావాలండి. చికెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకుంటున్నామండి. చికెన్ అంతా వేయించుకోవాలి. చూడండి, ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చింది. ఈ విధంగా చికెన్ మొత్తం వేయించుకున్నాక అదే నూనెలో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ దాకా వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా అల్లం ఎల్లిగడ్డ వేగినాక మనం ఇప్పుడు వేయించి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, మసాలా పౌడర్ చేసుకున్నాం కదండి, ఆ మసాలా పౌడరు వేయించుకున్న చికెన్లో వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలండి. సాల్ట్ టేస్ట్కి తగినంత వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కారం వేసుకోవాలండి. మేము కాస్త కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసామండి. కారం వేసాక వేయించి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్న చికెన్ మొత్తం అన్నీ వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలండి. మంచిగా మనం వేసిన ఉప్పు, కారం, మసాలా మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలండి. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. కొంచెము నూనె తక్కువ వేసానండి, ఎందుకంటే చికెన్లో మొత్తం నూనె కనిపిస్తుంది. అందుకే కాస్త ఆయిల్ తక్కువ వేసాము. 2 నిమ్మకాయలు రసం తీసుకొని ఆ రసం కూడా ఇలా మంచిగా కలుపుకోవాలండి. నిమ్మరసం వేసుకొని కలుపుకుంటే కాస్త రుచి బాగుంటుందండి. చికెన్ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.